మెరుపుల్లోని మధ్యంతరం, మెరుపుల్లేని మధ్యంతరం. యాక్చువల్గా చాలామందికి ఏమనిపించిందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రకరకాల తాయిలాలు ప్రకటిస్తారు, దీన్ని ఆసరాగా చేసుకొని ఎలక్షన్లోకి వెళ్తుందేమో బీజేపీ గవర్నమెంట్ అని అనుకున్నారు. కానీ పెద్దగా ఎలాంటి అంటే మనం ఏదో షాక్ తినేటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా సాదాసీదాగానే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్, కొత్త పథకాలేవి లేవు, పాత స్కీముల విస్తరణకే ప్రాధాన్యం. ఆహారం ఎరువులపైన రాయితీల్లో 8% కోత, ఆదాయపు పన్ను స్లాబులు యథాతథం. మౌలిక వసతుల కల్పనకు 11.11 లక్షల కోట్లు, అంటే దాదాపు 12 లక్షల కోట్లు. ద్రవ్య లోటు తగ్గింపునకే కేంద్రం మొగ్గు. అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇండ్లు నిర్మిస్తాం. చాలామంది గ్యాస్ ధర తగ్గుతుందని, పెట్రోల్ డీజిల్ ధర తగ్గుతుందని ఇట్లా రకరకాల, అండ్ దాంతోపాటు పిఎం కిసాన్ రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం 6,000 నుంచి 9,000 చేస్తారు, 10,000 చేస్తారని ఇట్లా రకరకాలుగా ఆశపడ్డారు. కానీ అలాంటివి ఏమీ పెద్దగా లేవు. సో ఒకవేళ వాళ్ళు ఆ ప్రకటన చేసినప్పటికీ రేపు ఇంకొక నెల రోజులు, నెల 15 రోజులు అయితే నోటిఫికేషనే వస్తుంది. సో అప్పుడు మళ్ళీ వీళ్ళే వస్తారా, ఇంకెవరు వస్తారా, అప్పుడు మళ్ళీ మారిపోతుంది ఈక్వేషన్. రాయితీల తలుకులు లేవు, కొత్త పథకాల చమక్కులు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పిఎం కిసాన్ సాయంలో పెంపులు లేవు, ప్రజాకర్షక ప్రకటనలు లేవు, ధరలపై ఊరడింపు నిర్ణయాలు లేవు. చూపించిందంతా 10 ఏళ్ల ప్రగతి పథమే, వినిపించిందంతా వికసిత్ భారత్ జపమే. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నా, హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్నా, మోదీ సర్కార్ 2 తమ చిట్ట చివరి బడ్జెట్లో తాయిలాల వర్షం కురిపించలేదు. అంటే ఒక ఆలోచన కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ మాకు ఇంకా తిరుగులేదు, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో అనవసరమైన ఆడంబరాలకి, లేకపోతే అనవసరమైన లేని గొప్పలకు పోయి ఈ ప్రకటనలు చేసుకోవడం, లేకపోతే తాయిలాలు ప్రకటించడం అనవసరమని కూడా అనుకొని ఉన్నారేమో. మరి జనరంజక నిర్ణయాల జోలికి వెళ్ళలేదు. ద్రవ్యలోటు తగ్గింపునకే ప్రాధాన్యమిస్తూ గత కొన్నేళ్ల తరహాలోనే దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. సమ్మిళిత అభివృద్ధి తమ ధ్యేయమంటూ పెద్ద ఎత్తున ఉద్యోగాల సృష్టికి బాటలు పరిచింది. గృహ నిర్మాణం, పర్యాటకం, పునరుత్పాదకత, ఇంధనాలను ప్రోత్సహించే ప్రకటనలు చేసింది. గత 10 ఏళ్ల ప్రగతి ఫలాలే వచ్చే ఎన్నికల్లో తమ అఖండ విజయానికి బాటలు పరుస్తాయంటూ ధీమా వ్యక్తం చేసింది. అయితే పీఎం కిసాన్ సాయంలో పెంపు లేకపోవడంతో రైతన్నలు, వంట గ్యాస్, చమురు ధరల అంటే పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు ప్రకటనలు లేకపోవడంతో, మధ్యతరగతి ప్రజలు ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించకపోవడంతో వేతన జీవులు అంటే ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ 3 అంశాలే ప్రధానంగా అందరూ తగ్గే అవకాశం ఉంది అని. ఆదాయపు పన్ను ఒకటి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర ఒకటి ప్రధానంగా తగ్గుతుంది అనుకున్నారు. దాంతోపాటు రైతులు ఈ పీఎం కిసాన్ పెట్టుబడి సాయం పెరుగుతుందేమో అని అనుకున్నారు. కానీ అవేమీ లేవు. సార్వత్రిక ఎన్నికల ముంగిట భారీ అంచనాల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్ సగటు జీవిని ఉసూరుమనిపించింది. పీఎం కిసాన్ సాయం పెంపుపైన రైతులు, ఆదాయపు పన్ను భారం తగ్గింపుపైన ఉద్యోగులు, ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెరుగుదలపైన పేదలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ 5 లక్షలు ఉన్న ఆయుష్మాన్ భారత్ని 10 లక్షలకి ఆ కవరేజ్ని పెంచుతారేమో అని నిన్నటిదాకా వార్తలు వచ్చినాయి. అది కూడా లేదు. కొత్త పథకాలేవి ప్రకటించకుండానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో గురువారం ఆచితూచి తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టారు. గత 10 సంవత్సరాల్లో మోదీ సర్కార్ సాధించిన విజయాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా ఉటంకించిన ఆమె 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అన్న లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నట్లుగా ఉద్ఘాటించారు. ఆ ప్రణాళికల్లో భాగంగా ద్రవ్య లోటు తగ్గింపుపైన దృష్టి పెట్టామన్నారు. మౌలిక వసతుల కల్పనకు 11 లక్షల కోట్ల భారీ మొత్తం కేటాయించారు. పేదలు, మహిళలు, యువత, రైతుల అవసరాలు తీర్చడం, వారి ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని ఆర్థిక మంత్రి నొక్కి చెప్పారు. వ్యవస్థను గాడిలో పెట్టాం. 2014లో మోదీ సర్కార్ తొలిసారి పగ్గాలు చేపట్టే నాటికి దేశం ముందు అనేక కఠిన సవాళ్లున్నాయి. తాము ఒక్కో మెట్టెక్కుతూ తీవ్రంగా శ్రమించి పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టాం. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న 10 ఏళ్ల కాలంతో పోలిస్తే మోదీ హయాంలో దేశం ఆర్థికంగా గొప్ప పురోగతి సాధించింది. 2014కు ముందు దేశం ఎలా ఉంది, ఇప్పుడు ఏ స్థాయికి ఎదిగిందో తెలియజేసేలా పార్లమెంట్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారట. ఇక పాత పథకాల విస్తరణ. తాజా పద్దులో కేంద్రం కొత్త పథకాలేవి ప్రకటించలే. ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలను విస్తరించే ప్రయత్నం మాత్రమే చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద వచ్చే 5 సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఇండ్లు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. గత నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరై ఢిల్లీ తిరిగి వచ్చిన తర్వాత
మోదీ సూర్యోదయ పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం ద్వారా 1 కోటి ఇళ్ల పైకప్పుల పైన సౌర ఫలకాలు, అంటే ఇది సోలార్ పవర్ సంబంధించి సౌర ఫలకాలు అమర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీతారామన్ గుర్తు చేశారు. ఫలితంగా ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుందని, ఒక్కో కుటుంబానికి ఏడాదికి 15 నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతాయని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజల కోసం కొత్తగా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పినా దాని రూపురేఖలను మాత్రం వివరించలేదట. వైద్య కాలేజీల ఏర్పాటుపైన కమిటీ వేస్తారట. రైల్వేలో 3 కొత్త నడవాలు. ద్రవ్యలోటు తగ్గింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారట. మౌలిక వసతులకు పెద్దపీట. వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ వచ్చేది మేమే, గత 10 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నిర్మలా సీతారామన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన ఆర్థిక విధానాలు రూపొందిస్తామన్నారు. సో కేవలం 58 మినిట్స్లో మొత్తం బడ్జెట్ ప్రసంగం అంతా అయిపోయింది. సో ఇట్లా నిన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద రకరకాల ఒపీనియన్స్ మనకు కనబడతా ఉన్నాయి. కానీ సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన అవైతే రాలేదు. మరి మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్లు. రెవెన్యూ వసూళ్లు 30,01,274 కోట్లు. రెవెన్యూ వ్యయం అంటే ఖర్చు 36,54,657 కోట్లు. సో ఇంకా ఏమన్నా ఉన్నాయా బడ్జెట్ పైన? 5, 6, 7 పేజీల్లో ఉన్నాయట. కొత్తవి లేవు, పాత వాటికి అరకొర నిధులు. ఇది రైల్వేకి సంబంధించిన వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. నూతన లైన్లు డబ్లింగ్ మంజూరు లేదు, అంటే కొత్త లైన్లు ఏమి నిన్న బడ్జెట్లో లేవు. బీబీ నగర్ గుంటూరు 2వ లైన్కు మోక్షం అట. రాష్ట్రానికి మొత్తం 5,071 కోట్లు కేటాయించారట. రైల్వే కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపుల తీరిది. భద్రాచలం రోడ్ కొవ్వూరు కాజీపేట విజయవాడ 3వ లైన్ అట. 300 కోట్ల కేటాయింపు. గత ఏడాది కంటే ఇది చాలా తక్కువ. కాజీపేట బల్లార్షా 3వ లైన్ కేటాయింపు 300 కోట్లే. గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గత ఏడాది 450 కోట్లు, ఈసారి 300 కోట్లు. మరి ఎప్పుడు పూర్తి కావాలి? అది ఎప్పటికి పూర్తి కావాలి? మనోహరాబాద్ కొత్తపల్లి, దీనికి గత ఏడాది ఇచ్చిన 185 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు చేసి 350 కోట్లు ఇచ్చిరట. మనుగురు రామగుండం 2013-14లో మంజూరైన ఈ ప్రాజెక్టు జాప్యం వల్ల అంచనా వ్యయము అంటే ఖర్చు 1,112 కోట్ల నుంచి 2,911 కోట్లకు పెరిగిందట. గత సంవత్సరం 10 కోట్లు ఇచ్చిరట, ఈసారి 5 కోట్లే ఇచ్చిరట. అంటే ఇది కావాలనుకుంటున్నారో వద్దనుకుంటున్నారు? ఎక్కడి 3,000 కోట్లు, ఎక్కడి 10 కోట్లు, 5 కోట్లు అంటే ఎన్ని ఏళ్ళకి కావాలి? మనం చచ్చిపోవాలి. భద్రాచలం రోడ్ సత్తుపల్లి గత ఏడాది దీనికి 13,756 కోట్లు కేటాయిస్తే ఈసారి అది 14,232 కోట్లకు పెరిగింది. ఒక రెండింటికి కొంత పెంచిరు, మిగతా వాటన్నింటికి తగ్గించినారు. ఇవి రైల్వేకి సంబంధించి. సో ఈ ఆదాయ పన్ను విషయంలో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. ఏమాత్రం ఉద్యోగస్తులకి దాంట్లో ఏం ఊరట లేదు.